చెకోలి రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం, ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం కర్ణాటక స్పెషల్ రెసిపీ చెకోలి ఎలా చేయాలో నేర్చుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి, ఒక కప్ ఆఫ్ బెల్లము, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, 5 నుంచి 6 ఇలాచి, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె అండ్ సరిపడని వాటర్ తీసుకోవాలన్నమాట. ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన బాండి పెట్టేసుకోండి. బాండి పెట్టేసుకున్న తర్వాతకి బెల్లం వేయండి. ఇక్కడ నేను బెల్లంని తురిమి వేసానన్నమాట. మీరు లైక్ దంచి కూడా వేసుకోవచ్చు, మీకు అంత టైం లేదు అని అంటే నార్మల్ దంచేసుకున్నా వేసేసుకోవచ్చు. ఒక కప్ ఆఫ్ బెల్లంకి 4 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే మెజర్మెంట్స్, నేను తీసుకున్న క్వాంటిటీకి మెజర్మెంట్స్ చెప్తున్నా. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. లైక్ ఒక కప్పుకి అయితే 4 కప్పులు ఆఫ్ వాటర్, మీరు 2 కప్స్ అయితే దానికి డబుల్ క్వాంటిటీ యూస్ చేసుకోండి. సో ఇక్కడ బెల్లం వాటర్ వేసేసి పానకం పెట్టేశాను అనమాట. ఈ పానకం అయిపోయేలోపు ఏం చేయాలంటే, నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నా కదా ఒక కప్పు, దాంట్లో సగం మాత్రమే చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇంకొక సగం అలా పెట్టేశాను. నేను ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా యూస్ చేయాలనేది చెప్తాను ఈ ఎపిసోడ్లో, ఎండ్ వరకు చూడండి. సో ఇందులో గోధుమ పిండిలో వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. సేమ్ వాటర్ ఇక్కడ నేను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. ఒకేసారి వాటర్ మొత్తం వేసేస్తే మెత్తగా అయిపోతుంది కదా, చపాతీ చేసుకోవడానికి రాదని చెప్పేసి అలా కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేస్తే ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది అని చెప్పేసి ఆయిల్ వేసాను. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ గీ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోండి. ఈలోపు పాకం కూడా అయిపోతుంది. మనకు గ్యాస్ స్టవ్ పైన పాకం పెట్టాను కదా, అది బెల్లం అంతా కరిగిపోతుంది అనమాట. ఇక్కడ తీగ పాకం కాదు, నార్మల్గా అంటే బెల్లం పాకం పట్టుకోవాలి. నేను ఏ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పట్టుకోవాలనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. అండ్ చూస్తున్నారు కదా, చపాతీ నేను చేసేసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ 3 చపాతీస్ అయ్యాయి నేను కలుపుకున్న క్వాంటిటీకి. అండ్ చపాతీని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్న విధంగా ఆ మందంలో ఉండాలన్నమాట చపాతీ. సో నేను ఇక్కడ ఏంటంటే షూట్ చేస్తున్నా, ఒక హ్యాండ్తో షూట్ చేసి ఇంకొక హ్యాండ్తో కట్ చేస్తున్నా కాబట్టి అలా అయిపోయింది. బట్ నేను ట్రైపాడ్ పెట్టలేదు ఆ రోజు. మీరు మంచిగా కట్ చేసుకోండి. డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో అలా కట్ చేసుకోండి. ఏంటంటే కొంచెం చపాతీ అంత పల్చగా కాకుండా మీడియం లావుగా, కొంచెమే, అంత ఎక్కువగా లావుగా చేసుకోకండి, కొంచెం లావుగా చేసుకోండి అంతే. అండ్ అలా నేను ప్లేట్లోకి వేసేసా కదా, ఫస్ట్ కొంచెం పొడి పిండి వేసుకొని తర్వాత ఇవి వేసేయండి. వేసేసిన తర్వాతకి మళ్ళీ పైనుంచి కొంచెం పొడి పిండిని చిమ్ముకోండి. తర్వాతకి ఇంకొక చపాతీ కూడా తీసుకొని నేను సేమ్ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నా అనమాట. అంటే మీరు డైమండ్లో చెప్పాను కదా, డైమండ్లో కట్ చేసుకుంటా అంటే కట్ చేసుకోండి, లేదు ఇంకా చిన్నగా స్క్వేర్ షేప్ని ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటా అంటే కూడా కట్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, అక్కడ ప్లేట్లో వేసుకున్న తర్వాతకి అంటుకుంటే అన్నది కూడా భయం లేదు. నార్మల్గా నేను స్పీడ్గా ఎలా చేసినా కానీ ఎలా వస్తాయి అని చెప్పేసి కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా. అలా తీసి వేసుకున్నా కానీ మీకు ఏమంటారు, అంటుకోవడం అలాంటిది ఏం అవ్వదన్నమాట. అండ్ అది వేసుకున్న తర్వాతకి పొడిపిండి వేసుకోండి. తర్వాత ఇంకొక చపాతీ కూడా నేను కట్ చేసేసి ఇంకా పొడిపిండి వేసేసుకుంటున్నాను అనమాట. దానిపై నుంచి కూడా కొద్దిగా అంటుకోకుండా ఉంటాయి ఒకటికొకటి అని చెప్పేసి. ఈలోపు పాకం కూడా మంచిగా ఉడికింది. అంటే పాకం అంటే తీగ పాకం కాదు, నార్మల్గా అంటే బెల్లం అంతా కరిగిపోయి కొంచెం థిక్ అయ్యేంత వరకు, అంటే కొంచెం అంత దగ్గరికి అయ్యేంత వరకు మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం కదా, కొంచెం థిక్ క్వాంటిటీ తగ్గేంత వరకే బాయిల్ చేసుకోండి. తర్వాత ఇలాచీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాతకి మనం చపాతీ అంతా స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ ఒకేసారి ప్లేట్లో వేసిన కానీ అతుక్కుపోలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకున్న తర్వాతకి అందులో వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా వాటర్లో కలిపేసుకోండి గోధుమ పిండిని. ఇది ఎందుకు ఇలా చేస్తాము అనంటే, మనకు గోధుమ పిండి ఇలా చేసి వేయడం వల్ల ఇది వాటరీగా ఉంది కదా స్వీట్ అనేది, సో అది కొంచెం చిక్కగా వస్తుంది అనమాట, మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట అది.
సో అందుకే అలా కలుపుకొని వేసుకుంటారనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది, నీట్గా బాయిల్ అవ్వనియండి. బాయిల్ అయిన తర్వాతకి మనం ఇప్పుడు వాటర్లో గోధుమ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసి కలపండి. ఎందుకు ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనంటే ఆ గోధుమ పిండి కూడా పచ్చి వాసన రాకుండా అందులో ఉడికితే మంచిగా టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. సో మంచిగా అది యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు చూసారా థిక్నెస్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes స్లిమ్లో పెట్టండి. స్లిమ్లో పెట్టేసి బాయిల్ అవ్వడానికి వదిలేసేయండి. మంచిగా బాయిల్ అయిపోతుంది. అండ్ చపాతీలు కూడా కట్ చేసుకున్న స్క్వేర్స్ కూడా అతుక్కోకుండా మంచిగా ఎటు అటు విడిపోయి మంచిగా వచ్చేస్తాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ టేస్ట్ చేశారా, లేదంటే ఎప్పుడైనా ట్రై చేశారా మీ ఇంట్లో? చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా థిక్ అయిపోయింది గ్రేవీ. అండ్ ఇది ఆరిన తర్వాతకి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఆల్మోస్ట్ ఈ థిక్నెస్ చాలు అనుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నా అనమాట. ఆరిన తర్వాతకి ఇప్పుడు చూస్తున్నారు కదా థిక్నెస్, ఆరిన తర్వాతకి ఇంకా థిక్ అవుతుంది. మీరు రీఫ్రిజిరేటర్లో పెట్టుకొని లంచ్ చేశాక లేదా డిన్నర్ చేశాక డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ని. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.